ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరవీరుల త్యాగాలు మరచిపోలేనివి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శం. కరీంనగర్ పెరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆటో బోల్తా బాలుడి మృతి, పలువురికి గాయాలు. మల్లంపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాదం. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదటగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఎదురుగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుతో కలిసి జెండా ఎగరవేసి వందనం చేశారు. తదనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిందని, ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక మైలురాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, దానికి ముఖ్య కారకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, వారు చేపట్టినటువంటి ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షిస్తూ భారతదేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఈ 79 సంవత్సరాల భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుగా ఒక పెద్ద మైలురాయి. అందుకే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెచ్చిన ఫలాలలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రము అద్భుతంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో 70 సంవత్సరాలు, సుమారు 70 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి నోచుకోలే. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పటి నుంచి భారతదేశంలోనే అగ్రగామిగా నిలబడ్డది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు దానికి కారకము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. అందుకే ఈరోజు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. దానికి కారకుడంగా కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఉద్యమం దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. కాబట్టి ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏదైనా కానీ తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడంగా ముందుండాలని చెప్పేసి, ఎందుకంటే వెనుకబడ్డ రాష్ట్రం కాబట్టి ముందుండాలని చెప్పేసి ఈ స్వతంత్రం యొక్క ఫలితాలన్నీ కూడా, ఫలాలు కూడా మా తెలంగాణ ప్రజలకు చెందాలని చెప్పి మనసులో కోరుకుంటూ, ఈ తెచ్చుకున్న 79వ ఇండిపెండెన్స్ సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, రాబోయే కాలంలో భావితరం కూడా ఒక గొప్పగా ఉండాలనే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి, మనం సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నామన్నారు. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోందన్నారు. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక అన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం ప్రకటించారు. స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించిందన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరిచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలుగా నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామన్నారు.
పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మాట్లాడలేరు, కానీ వాళ్ళ మాటల్ని, వాళ్ళ యొక్క జాతీయ గీతాన్ని నియమం కలిగిన వాడు చెప్పడం మాత్రమే కాదు, తాము స్వయంగా ఆచరించడానికి వరుసగా పిలుస్తూ ఉంటాం, వాళ్ళు సిద్ధంగా ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం స్ఫూర్తికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 70 ఏళ్లుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తా ఉంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,00,000 మందికి సన్న బియ్యం అందిస్తా ఉన్నాం. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తా ఉంది. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25,35,000 మంది రైతులకి 20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం లభించి నేటికి 79 సంవత్సరాలు గడిచిందన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, మాజీ నగర మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కాశ్మీర్ గడ్డ ఉమెన్స్ కాలేజ్ వాకర్స్తో కలిసి జాతీయ పతాకాన్ని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆవిష్కరించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా గీతాభవన్ చౌరస్తా వద్ద ట్యాక్సీ స్టాండ్ ప్రతినిధులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించారు. బండి సంజయ్ కుమార్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డితో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అన్ని వార్డులలో కూడా అన్ని సంఘాలు, అన్ని అసోసియేషన్స్, ప్రతి వార్డులో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా పాల్గొని గొప్పగా మరి స్వాతంత్రోత్సవ ఫలాలను గుర్తు చేసుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మా భగత్ నగర్లో మా భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద ఉన్నటువంటి కార్యాలయం వద్ద కానీ, మా క్యాంప్ ఆఫీస్ వద్ద కానీ, మరి ఇతర ప్రాంతాల్లో కూడా చాలా గొప్పగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎందరో మహనీయులు మరి వారి త్యాగాల ఫలితంగా, వారి పోరాటాల ఫలితంగా వచ్చిన స్వతంత్రాన్ని గత 79 సంవత్సరాల్లో మన భారతదేశం అనేక రంగాలుగా ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తూ మరి ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా మరి ఈరోజు రూపుదిద్దుకుందంటే దాని వెనుక అందరి త్యాగాల ఫలితము. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ప్రపంచంలోనే గొప్ప శక్తిగా మన భారతదేశం ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితోటి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేదానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటూ నగర ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ రామచంద్రపురి కాలనీలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సంఘ అధ్యక్షులు కన్నం మల్లేశం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్, కోశాధికారి ముత్యం పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ దేశం కోసం కష్టపడి స్వాతంత్ర్యం తెచ్చి ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో గాంధీ గారు పోరాటం చేయడం జరిగింది. అందరూ
అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చినది. దీని సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ మంచిగా సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నాం. జై హింద్. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహనీయమని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. జిల్లా గ్రంథాలయం ఆవరణంలోని 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారత జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్తు మల్లేశం మాట్లాడుతూ ఎంతో మంది మహాత్ములు ప్రాణత్యాగం చేశారు. స్వాతంత్ర్యం నాడు స్వాతంత్ర్యం సాధించడం వల్లే నేడు మనం ఆ స్వేచ్ఛ ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో రక్షణ రంగం ఉద్యోగులు అందిస్తున్నటువంటి పాత్ర అత్యంత ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురికి శాశ్వత సభ్యత్వ కార్డులు అందజేశారు. కార్యక్రమంలోని ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓట్ల చోరీ కేసులో ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం తీశారు. నగరంలోని గీతా భవన్ నుండి కలెక్టరేట్ వరకు కొవ్వొత్తి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీహార్ ఇతర ప్రాంతాల్లో ఓట్ల చోరీకి తెగబడి సుమారు 36 లక్షల ఓట్లను తొలగించాలని, తిరిగి వానికి పొందుపరచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. బీజేపీ కుట్రలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తప్పుడు ఓట్లతో బీజేపీ అధికారంలోకి రావాలని మళ్లీ కుట్రలు పన్నుతోందన్నారు. ఓట్ల లెక్కింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ విధంగా ఓటు చోరీ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మొన్నటి రోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, పార్లమెంట్ లోపల దీని మీద దుమారం లేగింది. అదేవిధంగా పార్లమెంటు నుంచి బయటకు ప్రదర్శనగా వస్తుంటే, నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేస్తారు మన నాయకులని. మరి ఈరోజు మహాదేవపురం అనే కాన్స్టిట్యున్సీ లోపల బెంగళూరులో, కర్ణాటకలో మరి ఓట్లు లెక్కించినప్పుడు వాటి మీద ఏదైతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ నోట్ల యొక్క పత్రాలను డిజిటల్ చేసినటువంటి ఓటు నమోదు కార్యక్రమాన్ని మాకు ఇవ్వమన్నప్పుడు వాళ్ళు డిజిటల్ది ఇవ్వలేదు. రెండోది, పేపర్ బండిల్స్ ఇస్తే ఇంత పెద్ద పేపర్ బండిల్స్ వాటన్నిటి కూడా స్కాన్ చేద్దామంటే అన్స్కాన్డ్ కాపీస్ ఇచ్చినారు. అంటే స్కాన్డ్ కాపీస్ ఇస్తే బయటపడిపోతుంది ఎవరు ఎన్ని చోట్ల. అంటే దొంగ ఓట్లను ఏ విధంగా గుర్తుపట్టచ్చో చేద్దామనే కార్యక్రమాన్ని చేపట్టేసరికి ఇవ్వలేదు. ఇవన్నిటిని చూసి ఏ విధంగా వాళ్ళు ఆ నియోజకవర్గం లోపల ఫామ్ 6Bని ఉపయోగించి ఓటరు నమోదు కార్యక్రమం వేలల్లో. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లంపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందారు. 15 ఆగస్టు సందర్భంగా స్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. నాంపల్లి హర్షవర్ధన్ అనే విద్యార్థి మృతి చెందారు. ఆటోలో 15 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. మరికొంతమంది విద్యార్థులకు గాయాలు కావడంతో చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల పూట బాలుడు మృతి చెందడంతో మల్లంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నాంపల్లి హర్షవర్ధన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో కూరుకుపోయారు. విద్యార్థులు శ్రీరామ విద్యాలయం తిమ్మాపూర్ నుంచి మన్నెంపల్లికి పోయే క్రమంలో ఆటోలో సుమారుగా ఒక 10 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. వెళ్ళే క్రమంలో మన్నెంపల్లి శివారుకి రీచ్ అయ్యేసరికి స్పీడ్గా వెళ్తున్నట్టుకి జంతువు సంథింగ్ కుక్క అడ్డం వచ్చేసి అడ్డం రావడం వల్ల ఈ స్పీడ్గా వెళ్తున్నట్టు ఒకేసారి బోర్ల పడడం వల్ల అబ్బాయి ముందు కూర్చున్న అబ్బాయి ఎవరైతే హర్షవర్ధన్ ఉన్నాడో, నాంపల్లి హర్షవర్ధన్ మన్నెపల్లికి చెందిన అబ్బాయి 10 సంవత్సరాలు ఉంటాడు. ఇతడు వెంటనే ఇంజురీస్తో హెడ్కి ఇంజురీ కావడం వల్ల వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం వల్ల హాస్పిటల్లో ఇంతకుముందు చనిపోవడం జరిగింది.
మిగతా ఒక 5 మెంబర్స్ వరకు విద్యార్థులకు చిన్న చిన్న స్వల్ప గాయాలు అయ్యాయి. మిగతా అందరూ కూడా బాగానే ఉన్నారు. దీనిపై ప్రాథమిక సమాచారం మేరకు మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఇంకా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి పిటిషన్ తీసుకుని దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మన్నెంపల్లి గ్రామం నుంచి తిమ్మాపూర్లో ఒక ప్రైవేటు పాఠశాలకు పోయేస్తుంటే ఒక కుక్క అడ్డం వచ్చి ఆటోలో ఉన్న పిల్లలకు దెబ్బలు తాకింది. ఆటోకు అడ్డం టైరుకు తగిలిన తర్వాత ఆ డ్రైవర్కి ఎటు మలుపుకోరాని పరిస్థితిలో మన్నెంపల్లి శివారులో మరి ఎల్లమ్మ గుడి నుంచి ఊరు మధ్యలో ఆటో బోర్లా పడి పిల్లలకు దెబ్బలు తాకినాయి. అందులో ఒక నాంపల్లి శ్రీనివాసం అనే వాళ్ళ కొడుకు చనిపోవడం జరిగింది. ఆటో నడుపుకొని మన్నెంపల్లి నుంచి వస్తుండు. ఫస్ట్ ట్రిప్పు మంచిగానే దించిండు పిల్లాడు. రెండో ట్రిప్పు తీసుకొని వచ్చున్న సందర్భంలో కుక్క అడ్డం వచ్చి ఆ ఆటో టైర్ కింద వచ్చిన తర్వాత పిల్లానికి డ్రైవర్కి ఎటు మలపలేని పరిస్థితుల్లో పల్టీ పడి ప్రమాదం జరిగింది. పూజ్య బాపూజీ నేతృత్వంలోని ప్రపంచ చరిత్రలోని తొలిసారిగా సత్యం అహింస మార్గాలతో బ్రిటన్ సామ్రాజ్యాన్ని పెకిలించిన చరిత్ర భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రకు ఉందని కరీంనగర్ జిల్లా 4th క్లాస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామస్వామి అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన సంఘ భవనంలో జెండా ఆవిష్కరణ మన చేతుల మీద చేసుకున్నాము. అలాగే ఈ మధ్య రిటైర్డ్ అయిన దేవేంద్ర గారికి, కుమారస్వామి గారికి, మరియు ఈ మధ్యనే నూతనంగా ఎన్నిక కాబట్ట శ్రీనివాస్ గారికి చిరు సన్మానం మన సంఘ పక్షాన చేయటం నిర్ణయించినాం. కాబట్టి అందరూ ఇంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలోని టీఎన్జీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు. ఇవాళ భారత జాతి మొత్తము గర్వించదగ్గ సుదినము. ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితము, ఎంతోమంది వీరోచితమైన పోరాటాల ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతోని జీవిస్తున్నాము. ఎంతోమంది త్యాగదనులను ఇవాళ గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వారు వర్తక వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చి మన దేశ ప్రజలను బర్రె జేనుగలలో బట్టి రక్తాన్ని పీల్చుగా తినరు. అది మన దేశంలో పరాయి పాలనను అంతమొందించడానికి ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రక్తాన్ని చిందించి వీరోచిత పోరాటం చేసి ఈరోజు మనకు స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టారు. వారందరినీ మహనీయులను తలుచుకుంటూ ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందరికీ మరొక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. కరీంనగర్ పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ విశ్రాంతి అతిథి గృహంలో శుక్రవారం రోజున రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబును పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా చలామణి అవుతున్న అమరవాది లక్ష్మీనారాయణను ఎన్నికల నియమావళి ప్రకారం వెంటనే తొలగించాలని, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష స్థానాన్ని ఉత్తర తెలంగాణకు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నలుమాచు ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు కోలేటి రమేష్లు మాట్లాడుతూ గౌరవ కోర్టు తీర్పును కూడా ధిక్కరించి వారు ఎన్నికలు నిర్వహించడం లేదని, అంతేకాకుండా సభ్యులందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నలుమాచు ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు కోలేటి రమేష్, సభ్యులు ఏవి మల్లికార్జున్, బొల్లం చంద్రప్రకాష్, తాటిపల్లి రాజన్న, ముగుళ్లపల్లి కృష్ణమూర్తి, చెక్కిలం రమణయ్యతో పాటుగా పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల మండలాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు సుమారుగా 200 మంది ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని ఆర్యవైశ్య మహాసభలో జరుగుతున్న ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, కోలేటి రమేష్ గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు 200 మంది ఇక్కడ చేరి ఉత్తర తెలంగాణకు అవకాశం ఇవ్వాలి మహాసభ అధ్యక్షునిగా అనే ఒక ఆలోచనతోని
మన మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా అమరావతి లక్ష్మీనారాయణ గారు ఇప్పటికీ ఎలక్షన్లో ఎప్పుడు గెలవకున్నా కూడా ఈరోజు వచ్చి ఇంకా దిగకుండా ఇబ్బంది పెడుతున్నాడు, ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు. కాబట్టి వారిని వెంటనే దించి ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకొని ఎలక్షన్లు జరిపించే పద్ధతిని చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఆర్యవైశ్యులందరూ సుమారు 200 నుంచి 300 మంది ఇక్కడ R&B గెస్ట్ హౌస్ నందు కలయిక చేస్తూ మంత్రివర్యుల గారికి విజ్ఞాపన పత్రాన్ని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నలమాచి ప్రభాకర్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. గౌరవనీయులు అమరావతి లక్ష్మీనారాయణ గారు గత 12 సంవత్సరాలలో రాష్ట్రం విడిపోయిన కారణండి కూడా ఏకచక్రాధిపత్యంగా ప్రజాస్వామ్యం లేకుండా ఎన్నికలు నిర్వహించకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నందున వైశ్యులందరూ తిరుగుబాటు చేయడం జరిగింది. అంతేకాదు బైలా నిబంధనల ప్రకారం బైలాలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కూడా అతను ఫాలో కావడం లేదు, వాటిని అమలుపరచడం లేదు. ఆ ఉద్దేశంతో ఈరోజు చాలామంది వైశ్య సోదరులు పెద్ద మనుషులు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ సివిల్ కోర్టు వారు కూడా మన ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ వాళ్ళని ఆదేశించుతూ ఉత్తర్వులు జారీ చేయడం అయింది. అంతేకాకుండా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చిన సందర్భంగా తప్పకుండా ఎన్నికలు నిర్వహించి మీ యొక్క బైలా నిబంధనలను అమలు చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మాట ఇవ్వడమే. ఈరోజు ఆర్యవైశ్యులకు జరిగే అన్యాయాన్ని తట్టుకోలేకనే కరిమేరకు రావడం జరిగింది. అమరావతి లక్ష్మణ అంటేనే మనం రూల్ను కానీ బైలాని కానీ పాటించాల్సిన వ్యక్తి పాటించకుండా అందరికీ అన్యాయం చేస్తుంది కాబట్టి అతన్ని వెంటనే దిగిపోవాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈ ఎలక్షన్లు సక్రమంగా జరిగి ఉత్తర తెలంగాణకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. సుమారు 26 ఫీట్ల గల జాతీయ జెండాను విద్యార్థులు చేతబోని పొరవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతకి జై, జై జవాన్, జై కిసాన్, వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ గందే మహేష్, మాధవి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ర్యాలీ అనంతరం పాఠశాలకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ గందే మాధవి, మహేష్తో పాటు జోనల్ ఇన్ఛార్జ్ శశిధర్, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎంత కష్టపడితే స్వాతంత్రం వచ్చేది, మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారు, గాంధీ గారు కూడా స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కష్టపడితే మనం దీన్ని సాధించుకున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకుని భారత మాత మనం ఏం చేయాలి, దేశం మనకేం చేసింది కాదు, దేశానికి మనం ఏం చేయాలని ముందుకెళ్తే దేశం కూడా బాగుంటుంది. అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా పోటీ పడే విధంగా మంచి స్థానాల్లో ఉండి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ అవుతా ఉన్నారు, వివిధ సంస్థలు అవుతా ఉన్నారు. అందరికీ కూడా ఈ స్కూల్ వాళ్ళకి అన్నిటికన్నా విద్యాదానం ఉంటుంది. అన్ని సంస్థల కన్నా విద్యా సంస్థల్లో చేసిన ఇలాంటి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ భావి భారత పౌరులు ఎంతో మంది దేశానికి ఉపయోగపడే 1947 ఆగస్టు 14 దేశ చరిత్రలో భయానకమైన చీకటి రోజని దేశ విభజన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని విహెచ్పి బజరంగ్ దళ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విహెచ్పి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. నగరంలో పలు వీధుల్లో ప్రదర్శన చేశారు. మనం ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం వచ్చినప్పటి నుంచి చేస్తున్నాము. ఉద్దేశం ఏంటంటే 14 ఆగస్టు కంటే ముందు దేశం మొత్తం అఖండంగా ఉన్నది, అందరు కలిసి ఉన్నారు. ఇప్పుడు వారు చెప్పిన మాదిరిగా ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ అందరు కలిసే దేశం గురించి ఆలోచించారు. ఎప్పుడైతే 15 ఆగస్టు జరిగిందో అక్కడ ఉన్న కొంత రాజకీయ నాయకులటువంటి గందరగోళంతో వాళ్ళకున్న స్వార్థ బుద్ధులతో మాత్రమే దేశం విడిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కడ ఉంటారు, బ్రిటిష్ వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ వాళ్ళకు విడగొట్టి పాలించండి అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. వాళ్ళు ముస్లింలు వేరు, హిందువులు వేరు,
క్రైస్తవులు వేరని వాళ్ళకు మతానికి అనుకూలంగా తీసుకొచ్చి మీరు వేరు మేము వేరు అని వాళ్ళ విషం నింపి ఖండించడం జరిగింది. కనుక మనం ఏమంటే మొత్తం కూడా భారతదేశం మొత్తం ఒకటే, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా దేశం గురించి ఆలోచించి ఎవరైనా భారతీయులే. దాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ ప్రతి సంవత్సరం కూడా ఈ అఖండ భారత సంకల్పం చేస్తున్నాము. అందరం కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంకమ్మ తోటలోని మున్నూరు కాపు సంఘం భవనంలోని ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను సంఘ అధ్యక్షులు ముప్పిడి సునీల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ సభ్యులు రామచంద్రం, కొత్త శ్రీధర్, జక్కుల మధు, గడ్డాల సుధీర్, దిండిగల్ రవీందర్, అశోక్ కుమార్, దూలూరు జగన్మోహన్, నరాల హరికృష్ణ, కూరగాయల తిరుపతి, చెల్లా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బొమ్మకల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ యోజన సంఘం బొమ్మకల్ అధ్యక్షులు జక్కినపల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎడెల్లి సంపత్ ఘోష్కి పరశురాం ఆధ్వర్యంలోని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పురుమల్ల శ్రీనివాస్, ఘోష్కి శంకర్, సముద్రాల అజయ్, జక్కినపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో పెద్ద మనం సాధించినప్పటి రోజు, ఈ రోజు మర్చిపోలేని రోజుగా భావించుకొని నాటి నుండి నేటి వరకు ఆ రోజు ఎంతోమంది అమరులై స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పూనుకున్న పెద్దలు కీర్తి ప్రతిష్టలు పక్కన పెట్టి స్వతంత్ర తేవాలని ఒక తపనతోటి ఆకాంక్షతోటి ఎన్నిటికో ఇబ్బందులు ఎదుర్కొని తీసుకొచ్చిన ఆ పెద్దలను గుర్తు చేసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇటువంటి స్వతంత్ర కార్యక్రమానికి గాను విచ్చేసిన ప్రముఖులకు మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు పెద్దలను స్మరించుకుంటూ రాబోయే భవిష్యత్తులో మనం కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మన వంతు కర్తవ్య బాధ్యతతో దేశానికి మన వంతు ఎంతో కొంత పనిచేసి సరే అనిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు మెదలాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామిని ఇచ్చినందుకు గాను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బొమ్మకల్ డివిజన్ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన ఈ దేశంలో కులం మతం అనేది మరి ఇంకా మరింతగా పెంచి పోషించే మరి ఇటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ లోపల నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కులాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ మరి ఈ దేశంలో మరి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మరి తన రాజకీయ లబ్ధి కోసం ఈ దేశంలో కులాన్ని మరింతగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో మరి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించడం జరిగింది. 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్లో 40వ డివిజన్ వివేకానందపురి కాలనీలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కాలనీవాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కాలనీవాసులు చంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం బాధ్యులు భాస్కర్ రెడ్డి, కాలనీవాసులు సూదిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కర్రా ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వార్తా శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, బండా శ్రీనివాస్ రెడ్డి, కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి మండలంలోని అర్నకొండం గ్రామంలో నిత్యం జనగణమన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అశోక్ ఆదిత్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్షయ పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలతో ఆటపాటలతో దేశభక్తిని చాటారు. గ్రామంలో నిత్యం జనగణమన జాతీయ గీతాన్ని సమయానికి వేస్తున్నటువంటి దామోదర మధుసూదన్ రెడ్డిని శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జన్నారం శ్రీనివాస్, గొల్లా గట్టయ్య, సింగిరెడ్డి భూమిరెడ్డి, కేతిరెడ్డి, మణిశంకర్ రెడ్డి, మొగిలి మహేష్, మచ్చ రమేష్, సీపెల్లి గంగయ్య, అక్షయ పాఠశాల కరస్పాండెంట్ తమ్ముడి కనకరాజు, సోమిడి శ్రీనివాసు, చాతర్ల రవికుమార్, గడమల్ల గంగయ్య, తాళపల్లి రవి, చాతర్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరవీరుల త్యాగాలు మర్చిపోలేనివి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శం. కరీంనగర్ పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు.
ఆటో బోల్తా బాలుడి మృతి, పలువురికి గాయాలు, మల్లంపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాదం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.